ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో 3000 ఎకరాలు చాలు సీడ్ ప్లాన్కి 3000 ఎకరాలు చాలు అని చెప్పినప్పుడు ఎందుకు ఇన్ని వేల ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి ఫ్రీగా లాక్కుంటున్నారు నేను అడుగుతున్నాను. జగన్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మీకు కావాల్సింది 3000 ఎకరాల్లో మీరు గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టుకుంటే గ్యాప్స్లో ఏవైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో, రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ సింగపూర్ వాళ్ళు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుక్కుంటే రైతులు నేరుగా బెనిఫిషియర్స్ అవుతారు కదా. ఈరోజు మీరెందుకు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని కనీసం రిటర్న్గా కూడా వాళ్ళకి ఏం చేస్తామని చెప్పకుండా మీరు 99 ఏళ్ళు సింగపూర్ వాళ్ళ చేతిలో లీజ్కి ఇచ్చేస్తున్నారు అంటే రేపు ఎవరుంటారో ఎవరు పోతారో ఆ రైతులకి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈరోజు ఇంత యాక్టివ్గా పరిగెడుతున్నారే నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, మరి దేవినేని ఉమా గారు, ఎందుకు వాళ్ళ పార్టిసిపేషన్గా వాళ్ళు ఎందుకు ఈరోజు ఎకరాలు ఇవ్వచ్చు లేదా డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర కొని రాజధానికి వాళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కదా. వాళ్ళు సంపాదనలో వాళ్ళు పరిగెడుతున్నారే తప్ప రైతులకు మాత్రం నష్టం కలిగించే విధంగా చేస్తున్నారు. ఈరోజు ఎంపీలు ఉన్నారు, గల్లా జయదేవ్ గారు కానీ సృజనా చౌదరి గారు, ఏం త్యాగం చేశారు రాజధాని కోసం నేను అడుగుతున్నాను. మీరు కోటీశ్వర్లు మంత్రి పదవులు ఎక్కి ఇంకా కోట్లు సంపాదిస్తారు. ఈరోజు రైతు కూలీలు గిట్టుబాటు ధర లేక, కరెంటు లేక, ఉన్న నీళ్లతో కష్టపడి చేస్తూ ఉంటే ఆ భూమి కూడా లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకి విసిరేయాలనుకోవటం భావ్యమా అని నేను అడుగుతున్నాను. సో ఈరోజు రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం, దాంట్లో రైతులకి ఇంత పర్సెంట్, మాకింత పర్సెంట్, డెవలప్మెంట్ అని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న ఎకరాలు ఏమైనాయి? ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, దేవాలయ భూములు కానీ, డీకేటీ కానీ, గ్రామ కంటాలు కానీ మొత్తం కలిసి 55,000 ఎకరాలకు పైగా ఉంది. సో దీంట్లో ఎన్ని లక్షల కోట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తినేసి రైతులకి పంగనామాలు పెట్టాలనుకుంటున్నారో ఒకసారి చూడండి. ఈరోజు రాజధానికి కావాల్సిన 3000 ఏకర్స్ మాత్రం సరిపోతుంది, దాంట్లో మాత్రమే కావాల్సినవి మీరు కట్టుకొని మిగతావి రైతులకే వదిలేయండి అని మేము అంటున్నాం. అలా కాకుండా రైతుల నోట్లో మట్టి కొడితే మాత్రం వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు రాజధానికి ఎందుకు వ్యతిరేకంగా వస్తావనంటే నేను రాజధానికి వ్యతిరేకంగా ఎక్కడొచ్చాను తండ్రి? నేను ఇంతవరకు వారి గురించి వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేదు పవన్ గారి గురించి.